హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. పండగ రోజు హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా బెల్లం పొంగల్ని ఎలా చేయాలనో చూపిస్తాను. తక్కువ టైంలో చేసుకోవచ్చు, రుచి మాత్రము అదిరిపోతుంది. అమ్మవారికి బెల్లం పొంగలి చాలా ప్రీతికరము. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి. పాలతో పాయసం చేసినప్పుడు పాలు పగిలిపోతుంది అని అంటుంటారు. అలా పగిలిపోకుండా ఎలా పాయసం ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక బౌల్లో 1 కప్పు రైస్ను తీసుకొని 2 టైమ్స్ బాగా కడిగి వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. స్టవ్ పైన అడుగు మందంగా ఉండే పాత్రను ఉంచుకొని దాంట్లో 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పుల వరకు పాలు అవుతాయి. పాలు పొంగడం స్టార్ట్ కాగానే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోనికి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి బియ్యంలోనికి వేసుకోవాలి. 10-15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. బియ్యం ఉడికే లోపల మరొక స్టవ్ మీద ఒక పాత్ర నుంచి అందులోనికి 1.5 కప్పు బెల్లాన్ని 3/4 కప్పు వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద మరొక ప్యాన్ నుంచి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వేగిన డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసి ఉంచుకోవాలి. చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. బియ్యం ఉడికిన తర్వాత పాలు వేసేదానికి, పాలలో బియ్యం ఉడికించి చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. బియ్యము పప్పు బాగా ఉడికిపోయాయి. వేడి మీదనే ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్లను వేసుకోవాలి. అదేవిధంగా కరిగించిన బెల్లం వాటర్ని వడగట్టి వేసుకోవాలి. యాలకుల పొడిని యాడ్ చేయాలి. ఇప్పుడు అస్సలు కలపకూడదు. ఇప్పుడు కలిపామంటే పాలు విరిగిపోతాయి. మూత నుంచి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. బెల్లం వాటర్ని వేసేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్లో ఉండాలి. వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. ఈ 2 టిప్స్ పాటించాము అంటే ఆ పాలు అస్సలు విరగవు. టేస్ట్ చాలా బాగుంటుంది. పొంగలి బాగా చల్లారిపోయింది. బాగా కలుపుకొని ఒక పాత్రలోనికి తీసుకొని నెయ్యి వేసి తులసి దళం వేసి దేవునికి సమర్పించుకోవాలి. అంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ ప్రకారంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియోను కూడా మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. మీ విలువైన టైంను వెచ్చించి నా వీడియోలు చూస్తున్న వారికి, లైక్ కామెంట్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు.